హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ క్విక్గా డిస్కస్ చేద్దాం. సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్. ఓకే, సో ఈ సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్ అనేది విపత్తు నిర్వహణ రంగంలో, ఓకే, అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎవరైతే సెల్ఫ్లెస్ సర్వీస్ చేసుంటారో, అది ఇన్స్టిట్యూషన్ అయినా కానివ్వండి లేదా పర్సన్స్ అయినా కానివ్వండి, వారికి ఇచ్చే అవార్డు అనమాట ఇది సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్. ఓకే, సో ఈ సంవత్సరం 2024 కానీ ఎవరికి వచ్చింది అంటే 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్. ఓకే, 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి గాను ఈ సంవత్సరం సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్ 2024 వచ్చిందనమాట. ఓకే, సో ఈ అవార్డు కింద 51 lakh ప్రజెంట్ చేస్తారనమాట. 51 lakh అండ్ 1 సర్టిఫికేట్, ఇది ఇన్స్టిట్యూషన్కి అయితే. ఓకే, అలాగే పర్సన్కి అయితే 5 lakh సర్టిఫికేషన్ ఇస్తారనమాట. ఓకే, ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ అనేది ముఖ్యంగా ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చాయి కదా 2013లో. ఓకే, 2013లో ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చాయి కదా అప్పుడు, అలాగే నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చిందనమాట 2015లో. నేపాల్లో ఎర్త్క్వేక్ అప్పుడు ఆపరేషన్ మైత్రి చేశారు కదా, ఆపరేషన్ మైత్రి నుంచి ఇండియా నుంచి హెల్ప్ వెళ్ళిందనమాట. ఓకే, సో అందులో అలాగే ఇండోనేషియాలో సునామీ వచ్చిందనమాట. ఎప్పుడు అంటే 2018 అప్పుడు సముద్ర మైత్రి, ఆపరేషన్ సముద్ర మైత్రిలో కూడా 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసిందనమాట. ఓకే, ఇవే కాకుండా రీసెంట్గా ప్రీవియస్ ఇయర్ 2023న టర్కీ మరియు సిరియాలో ఎర్త్క్వేక్ వచ్చింది కదా, సో అప్పుడు కూడా మన ఇండియా తరపు నుంచి ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారనమాట. ఓకే, సో అప్పుడు కూడా 60th పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ అనేది మెడికల్ అసిస్టెన్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, రెండవ రాష్ట్ర మైనింగ్ మంత్రుల సమావేశం, సెకండ్ స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అనేది మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిందనమాట. ఓకే, సో దీనికి అధ్యక్షత వహించినది ఎవరంటే కేంద్ర బొగ్గు గనుల మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గారు అనమాట. ఓకే, సో ఇందులో మధ్యప్రదేశ్కి ఆక్షన్ ఫర్ ద ఇయర్ 2022-23లో అవార్డు వచ్చిందనమాట. ఓకే, ఎందులో అవార్డు వచ్చిందంటే ఆక్షన్ ఫర్ ద ఇయర్ 2022-23లో మధ్యప్రదేశ్కి అవార్డు వచ్చిందనమాట. ఓకే, అలాగే అప్రిషియేషన్ అవార్డు కూడా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకకి వచ్చాయన్నమాట. ఓకే, గ్రీన్ అమ్మోనియాపై భారత్ నుంచి జపాన్కు అవగాహన ఒప్పందం. ఓకే, అంటే భారత్ నుంచి గ్రీన్ అమ్మోనియాని జపాన్కు ఎక్స్పోర్ట్ చేసే ఒక ఒప్పందం అనమాట. ఓకే, సో దానికి కాను జపాన్ సంస్థ అనేది 1.2 మిలియన్ మెట్రిక్ టన్ వార్షిక ప్లాంట్లు ఇంత ఉత్పత్తి అవ్వడానికి, ఓకే, వార్షికంగా 1.2 మిలియన్ మెట్రిక్ టన్ను ఉత్పత్తి అవ్వడానికి $5 బిలియన్ ఖర్చు చేయిందనమాట జపాన్ ప్రభుత్వం. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే ఒడిషా నుండి, ఓకే, సో ఒడిషా నుంచి ఒక పునరుత్పాదక ఇంధన సంస్థ ACME అనే పునరుత్పాదక ఇంధన సంస్థ అనేది జపాన్లోని IHI కార్పొరేషన్తో ఈ ఒప్పందం చేసుకునిందనమాట. ఓకే, అంటే ఒడిషాలో ఈ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఈ ప్లాంట్ అనేది ఒడిషా నుంచి ఎస్టాబ్లిష్ చేసి, సో అక్కడ ప్రొడ్యూస్ అయిన గ్రీన్ అమోనియాని జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి, సో దానికి 19,000 crore సంథింగ్ అనేది అలొకేట్ అయింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి అని చెప్పేసి. ఓకే, సో ఇందులో నుంచి కొంత భాగం అంటే 17,900 crore సంథింగ్. ఓకే, ఇది ఎలక్ట్రోలైజర్ కోసం కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టారనమాట. అంటే PLI స్కీమ్ లాగా అనమాట. PLI స్కీమ్ లాగా ఇందులో నుంచి కొంత అమౌంట్ని 17,000 సంథింగ్ crores ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదా. సో ఎలక్ట్రోలైజర్ కోసం అని చెప్పేసి సపరేట్గా PLI స్కీమ్ ద్వారా లాగా ప్రవేశపెట్టారు అని చెప్పాను అనమాట. ఓకే, సో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఉండేది నేషనల్ గ్రీన్
హైడ్రోజన్ మిషన్లో భాగమే అనమాట. అంటే హైడ్రోజన్ ప్రొడక్షన్. సో హైడ్రోజన్ వన్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మల్టీ యూజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ క్లీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఉంటుంది కదా, ఈ హైడ్రోజన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందులో వన్ టైప్ ఏంటంటే గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్. ఓకే, సో ఇలా ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ నుంచి గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ నుంచి చేయాలన్నమాట. అంటే హరిత హైడ్రోజన్. హరిత హైడ్రోజన్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో దీనికి వస్తున్న ఈ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రావాలన్నమాట. ఓకే, సో అలా రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వచ్చే పవర్ ద్వారా ఇక్కడ ఎలక్ట్రోలైజర్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఎలక్ట్రోలైజర్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ ఎలక్ట్రోలైజర్ అని. ఓకే, సో ఎలక్ట్రోలైజర్ ద్వారానే హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ ఎలక్ట్రోలైజర్ అంటే ఏంటంటే సింపుల్, వాటర్ని అంటే H2Oని హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్గా వేరు చేయడం అనమాట. ఓకే, సపరేట్ చేసేది అనమాట. ఎలక్ట్రోలైజర్ అంటే ఏం లేదు, వాటర్ని హైడ్రోజన్ మాలిక్యూల్ అలాగే ఆక్సిజన్ మాలిక్యూల్గా సపరేట్ చేయడం అనమాట. ఓకే, సో అక్కడ ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ అనేది వేరియస్ యూజెస్గా మనకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఎలక్ట్రోలైజర్ వర్క్ అవ్వాలంటే పవర్ ఉండాలన్నమాట. ఈ పవర్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వచ్చింది అంటే అప్పుడు అది గ్రీన్ హైడ్రోజన్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ గ్రీన్ హైడ్రోజన్ నుంచి గ్రీన్ అమ్మోనియా కానీ ప్రొడ్యూస్ అయితే అమ్మోనియా ప్రొడ్యూస్ అవుతుంది కదా, అప్పుడు దీన్ని గ్రీన్ అమ్మోనియా అంటారనమాట. ఓకే, ఈ గ్రీన్ అమ్మోనియాని చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. లైక్ అగ్రికల్చర్లో ఫర్టిలైజర్స్గా కూడా వాడతారు, అలాగే పవర్ జనరేషన్లో ఫ్యూయల్ సెల్స్లో కూడా వాడతారనమాట ఈ గ్రీన్ అమ్మోనియాని. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ ప్రొడక్షన్లో ఒక టర్మ్ని గుర్తుపెట్టుకున్నారు కదా, ఎలక్ట్రోలైజర్. అలాగే గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్లో కూడా ఒక టర్మ్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేంటంటే హేబర్-బాష్ ప్రాసెస్. ఓకే, హేబర్-బాష్ ప్రాసెస్. హేబర్-బాష్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇది నైట్రోజన్ని హైడ్రోజన్ని కంబైన్ చేయడం అనమాట. ఓకే, సో దీనికి ఈక్వేషన్ ఏంటంటే నైట్రోజన్ని హైడ్రోజన్తో కంబైన్ చేయడం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి అమ్మోనియా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్నే హేబర్-బాష్ ప్రాసెస్ అంటారు. హేబర్-బాష్ ప్రాసెస్ ద్వారా ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే గ్రీన్ అమ్మోనియా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది గ్రీనా కాదా అనేది ఈ సోర్స్ని బట్టి చెప్తారనమాట. ఓకే, హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే చాలా రకాలు ఉన్నాయి. అందులో మేజర్గా ఎలక్ట్రోలైజర్ని యూజ్ చేస్తారనమాట. ఎలక్ట్రోలైజర్ని యూజ్ చేసి ఎలక్ట్రోలసిస్ మెథడ్లో హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది చేస్తారనమాట. ఓకే, అండ్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే 2030 కాను 5 మిలియన్ మెట్రిక్ టన్ల గ్రీన్ అమ్మోనియాని ప్రొడ్యూస్ చేయడం అనమాట. గ్రీన్ అమ్మోనియాని ప్రొడ్యూస్ చేయడం. ఓకే, సో ఇది దీని లక్ష్యం అనమాట. ఓకే, సో దాంట్లో ఒక స్టెప్ అనమాట. ఓకే, ఈ ఒప్పందం అనేది. పర్వతమాల పరియోజన. ఓకే, నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, దీన్నే పర్వతమాల పరియోజన అని కూడా పిలుస్తారనమాట. ఓకే, సో ఇటీవల ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట నితిన్ గడ్కరీ గారు. ఏమని అంటే పర్వతమాల పరియోజన క్రింద రానున్న 5 ఏళ్లలో 1.25 lakh crores ప్రాజెక్టులని, అంటే అంత విలువైన 200 పైగా ప్రాజెక్టులని గుర్తించినట్లు చెప్పారనమాట నితిన్ గడ్కరీ గారు. ఎందుకు నితిన్ గడ్కరీ గారు చెప్పారు అంటే ఈ నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కిందికి వస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో మనకు రైల్వేస్ అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని, ఓకే, రోడ్స్ అయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అలా ఉంది కదా. ఇలా కేబుల్ అంటే రోప్వేస్ అయితే ఇది దేని కిందికి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా. ఓకే, దీన్ని 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారనమాట ఫస్ట్ టైం. ఓకే, 78వ UNGA అధ్యక్షుడు. ఓకే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 78th అనమాట. 78th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అనే డెన్నిస్ ఫ్రాన్సిస్. ఓకే,
సో డెన్నిస్ ఫ్రాన్సిస్ అనే అతను ద్రౌపది ముర్ముతో సమావేశమైనారనమాట ఇటీవల, అంటే మన ఇండియాలో విజిట్ చేశారనమాట. ఓకే, సో ఇతని నేమ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే 78th UNGA ప్రెసిడెన్సీ యొక్క థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. నమ్మకాన్ని పునర్నిర్మించడం మరియు ప్రపంచ సంఘీభావాన్ని పునరుజ్జీంప చేయడం. దీన్ని ఇంగ్లీష్లో రీబిల్డింగ్ ట్రస్ట్ అండ్ రీఇగ్నైటింగ్ గ్లోబల్ సాలిడారిటీ. ఓకే, రీఇగ్నైటింగ్ అని గుర్తుపెట్టుకోండి. రీబిల్డింగ్ అండ్ రీఇగ్నైటింగ్. ఓకే, అండ్ UNGA అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే వ్యక్తి పేరు ఏంటంటే విజయలక్ష్మి పండిట్. ఓకే, విజయలక్ష్మి పండిట్. ఈమె మన ఇండియా తరపున UNGAకి అధ్యక్షత వహించిందనమాట ఒకే ఒక్కసారి. ఓకే, ఈమె 8th and 1st ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. 8th and 1st ఉమెన్. ఓకే, ఫస్ట్ ఉమెన్ అనమాట ఈమె. ఎప్పుడు అంటే 1953లో. ఓకే, ఆ తర్వాత ఎవరు ఇండియా నుంచి అధ్యక్షత వహించలేదా అంటే లేదనమాట. ఎందుకంటే అది రొటేషన్ వైజ్లో వస్తుందన్నమాట. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క అధ్యక్షత అనేది రొటేషన్ వైజ్లో వస్తుందన్నమాట. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే మొత్తం ప్రపంచంలోని దేశాలన్నింటినీ 5 ప్రాంతీయాలుగా విభజించిందనమాట. ఓకే, అందులో USA అండ్ కరీబియన్, అలాగే ఆఫ్రికా, అలాగే వెస్ట్ యూరప్, అలాగే ఈస్ట్ యూరప్. ఓకే, అలాగే ఏషియా పసిఫిక్. ఇలా 5 ప్రాంతాలుగా విభజించిందనమాట. ఇందులో 54 కంట్రీస్ 23 ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇన్ని కంట్రీస్ ఉన్నాయి కాబట్టి టర్న్ వైజ్ రావాలి కాబట్టి చాలా టైం పడుతుందన్నమాట. సో ఇప్పటి వరకు ఓన్లీ విజయలక్ష్మి పండిట్ గారు మాత్రమే ఉన్నారనమాట. ఈమె 8th and 1st ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఓకే, బొగ్గు లేదా లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రమోషన్ కోసం ఒక పథకాన్ని ప్రారంభించారనమాట. అది ఇటీవల క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసిందనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ఉండే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కోల్ లేదా లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి 8,500 crore అనేది ఇవ్వడం జరిగిందనమాట బడ్జెట్. ఓకే, వీటికంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ఈ కోల్ మైనింగ్ కానీ అలాగే లిగ్నైట్ మైనింగ్ సంస్థలు ఉంటాయి కదా, సో ఆ సంస్థలు అన్నింటి కూడా మ్యాక్సిమం PSUs అనమాట. సో ఈ PSUs కోసం ఏంటంటే 8,500 crores అలొకేట్ చేశారనమాట. ఓకే, సో ఇది ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుందన్నమాట 2030కి 100 million tons ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి. కోల్ గ్యాసిఫికేషన్ అంటే కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మీథేన్ అలాగే సింథటిక్ గ్యాస్ దీన్ని SNG అని కూడా అంటారనమాట, సింథటిక్ న్యాచురల్ గ్యాస్. ఓకే, సో వీటిని ప్రొడ్యూస్ చేయడం. మీథేన్ అంటే కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మీథేన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే మీథేన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మీథేన్ నుంచి సింథటిక్ న్యాచురల్ గ్యాస్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దాని యొక్క ప్రాసెస్ ఇదొక ఐడియల్ ప్రాసెస్ అనమాట. ఐడియల్ ప్రాసెస్లో ఇలా ఉంటుంది. ఓకే, సో దీన్ని పీరియాడిక్గా ఆక్సిజన్ని అలాగే కోల్ని స్టీమ్ని పంపిస్తారనమాట. ఓకే, ఆక్సిజన్ని కోల్ని స్టీమ్ని పంపిస్తారనమాట గ్యాసిఫైయర్లో. అదేం చేస్తుందంటే కూల్ చేస్తుందనమాట. దాని తర్వాత స్టీమర్లోకి, ఆ తర్వాత అగైన్ వాటర్లోకి పంపించి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తారనమాట. ఓకే, సో ఈ మెథడ్ అంతా మనకు అవసరం లేదనమాట. ఓకే, సో ఇదంతా నార్మల్గా జరిగే ప్రాసెస్ అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఎక్కడ అంటే సో ఈ మీథేనేషన్ ఎలా జరుగుతుంది అని. మీథేనేషన్ ఎలా జరుగుతుంది అంటే మీథేన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని. ఓకే, సో మీథేన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ అలాగే హైడ్రోజన్. ఓకే,
కార్బన్ మొనాక్సైడ్ అలాగే హైడ్రోజన్. ఓకే, ఈ రెండు రియాక్షన్ జరిపి ఏం జరుగుతుందంటే మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అలాగే వాటర్ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇలా ప్రొడ్యూస్ అయిన మీథేన్ ఏదైతే ఉందో దీన్ని అగైన్ పార్షియల్ ఆక్సిడేషన్ చేస్తారనమాట. ఓకే, మీథేన్ని పార్షియల్ ఆక్సిడేషన్ చేస్తారనమాట. ఓకే, పార్షియల్ ఆక్సిడేషన్ అంటే ఏం లేదండి, పాక్షిక ఆక్సీకరణ. ఓకే, పాక్షిక ఆక్సీకరణ ద్వారా అగైన్ ఏం చేస్తారు ఈ మీథేన్ అంటే వాటర్తో రియాక్ట్ చేస్తారనమాట. ఓకే, చేస్తే ఏం ప్రొడ్యూస్ అవుతాయంటే కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. ఓకే, కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ రిలీజ్ అవుతాయన్నమాట. ఓకే, సో ఈ కాంబినేషన్, ఈ మిక్స్చర్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎన్జి. ఓకే, కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఈ రెండింటి యొక్క మిక్స్చర్ని ఏమంటారంటే సింథటిక్ న్యాచురల్ గ్యాస్ అంటారనమాట. ఓకే, సో ఈ మీథేన్ కానీ ఇక్కడ ఈ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయిన మీథేన్ కానీ అలాగే ఈ ఎస్ఎన్జి ఏదైతే ఉందో ఇందులో కూడా కార్బన్ మొనాక్సైడ్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా డేంజరస్సే అనమాట. కానీ బొగ్గుని డైరెక్ట్గా మండించడం కంటే ఇలా సింథటిక్ గ్యాస్ రూపంలోకి మార్చిన తర్వాత దాన్ని మండించడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, సో అందుకని ఈ మెథడ్ని ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే, అంతేకాకుండా ఈ మీథేన్ ఉంది కదా, అగైన్ ఇక్కడ ఫర్టిలైజర్స్లో మిథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఇంపార్టెంట్ డేస్. ఓకే, సో 24th అలాగే 25th ఈ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయన్నమాట. వీటిని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. 24th జనవరి వచ్చేసి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అలాగే 24th జనవరిన ఉత్తరప్రదేశ్ ఫార్మేషన్ అయిందనమాట. ఓకే, దీన్ని ఫార్మర్గా నార్దర్న్ యునైటెడ్ ప్రావిన్స్ అని నార్దర్న్ ప్రావిన్స్ అని పిలిచేవారు అనమాట. ఓకే, బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే, సో ఇది 1950 24th జనవరిన స్టేట్ ఫార్మేషన్ అయిందనమాట. ఓకే, అలాగే 25th జనవరి. ఓకే, సో 25th జనవరి నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటారనమాట. ఓకే, అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ థీమ్ రెండు ఒకటే అనమాట, ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే, 2024 థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఓకే, ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఓకే, దీనికి ముందేముందంటే నథింగ్ లైక్ ఓటింగ్, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఓకే, సో ఇది నేషనల్ ఓటర్స్ డే 2024 యొక్క థీమ్ అనమాట. ఓకే, సో ఇది ఈ సంవత్సరం మనం 14th నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం అనమాట. అంటే 2011 నుంచి స్టార్ట్ అయిందనమాట, 2011 నుంచి. అండ్ ఈ డే యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే 25th జనవరి 1950 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండేషన్ డే కాబట్టి. ఓకే, 25th జనవరి 1950 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండేషన్ డే అనమాట. ఓకే, ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్. ఓకే, ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ అనేది అరేబియన్ సీ మీదుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఎయిర్ ఫోర్స్. ఓకే, సో ఇదొక త్రైపాక్షిక వైమానిక వ్యాయామం అనమాట. ఓకే, ఈ ట్రైలాటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది జరిగిందనమాట ఇటీవల. ఓకే, అరేబియన్ సీ మీదుగా. ఓకే, సో దీని పేరు ఏంటంటే ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్. ఓకే, సో దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 20-24 2021 జోధ్పూర్లో జరిగిందనమాట. ఓకే, సో జోధ్పూర్లో ఎక్సర్సైజ్ డెజర్ట్ అనే ఫస్ట్ ఎడిషన్ జరిగిందనమాట. కానీ అప్పుడు పార్టిసిపెంట్స్ వచ్చేసి ఓన్లీ 2 కంట్రీసే ఉన్నాయన్నమాట. ఆ 2 కంట్రీస్ ఏవంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకే, సో ఇప్పుడు కొత్తగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా యాడ్ అయిందనమాట. ఓకే, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే. ఓకే, సో ఇతను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారనమాట రీసెంట్గా. ఓకే, సో ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చే ప్రెస్ కమ్యూనికే లాంటిదన్నమాట. ఓకే, ఇందులో ఎప్పుడు కూడా ఆర్టికల్ 124లోని క్లాజ్ 2 ద్వారా అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. ఓకే, సో ఆర్టికల్ 124 క్లాజ్ 2 ప్రకారం అపాయింట్ చేశారు అని చెప్తారనమాట. ఓకే, సో ఆర్టికల్ 124 క్లాజ్ 2లో ఏం చెప్తారంటే ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. ఓకే, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్
నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. ఓకే, సో ఎవరి రికమెండేషన్స్ మీదుగా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జిని అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనమాట. ఓకే, అండ్ ఇతను ఎంతకాలం పదవిలో ఉంటారంటే 65 years అనమాట. ఓకే, 65 years సుప్రీంకోర్టు జడ్జి. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అయితే ఇతను ఎంతకాలం పదవిలో ఉంటారంటే 65 years అనమాట. చీఫ్ జస్టిస్ అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా 65 years వరకే పదవిలో ఉంటారనమాట. ఓకే, అలాగే ఇతని తీయాలి అంటే కూడా దానికి కూడా రీజన్స్ ఉండాలన్నమాట. ఓకే, ఆ రీజన్స్ చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 124 clause 4 అనమాట. అపాయింట్మెంట్స్ వచ్చి 2 అయితే అతన్ని తీయాలి అంటే రిమూవ్ చేయాలి, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్ అంటే 124 clause 4 అనమాట. ఓకే, సో ఈ 124 clause 4 ప్రకారం ఇతన్ని తీసే అధికారం కూడా ప్రెసిడెంట్కే ఉంటుందన్నమాట. ఓకే, కానీ అప్పటికే హౌస్ ఆఫ్ ద పార్లమెంట్లో మెజారిటీ ఉండాలన్నమాట. ఓకే, అది 2 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, అది మీకు తెలుసు, పాలిటీలో మీరు చదువుకొని ఉంటారు కదా. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. ఓకే, హమారా సంవిధాన్ మరియు హమారా సమ్మాన్ అనే ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని వైస్ ప్రెసిడెంట్ గారు ఇనాగ్రేట్ చేశారనమాట. ఓకే, టు కమమరేట్ 75th year ఆఫ్ ద ఇండియా యాజ్ రిపబ్లిక్. ఓకే, సో ఇది ఒక సంవత్సరం కాలం పాటు జరిగే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. సంవిధాన్ అంటే మన కాన్స్టిట్యూషన్ అనమాట, రాజ్యాంగం. ఓకే, సో మన రాజ్యాంగం గురించి అవేర్నెస్ ఇవ్వడం అనమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అలాగే ఇదే ప్రోగ్రాంలో ఇంకా చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో అందులో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏదంటే న్యాయ సేతు అనే ఈ పోర్టల్. ఓకే, న్యాయ సేతు. ఓకే, ఇదొక ఇంటర్ఫేస్ అనమాట, లైక్ పోర్టల్, వెబ్సైట్, యాప్ ఏదైనా అనుకోండి, న్యాయ సేతు ఇంటర్ఫేస్. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే లీగల్ అడ్వైస్ కానీ, లీగల్ అసిస్టెన్స్ కానీ, లీగల్ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ సర్వీసెస్ అన్నీ ఇందులో ఉంటాయి లీగల్కి సంబంధించి. ఓకే, భారతదేశంలో వాతావరణాన్ని తట్టుకోగల అగ్రి ఫుడ్ సిస్టమ్స్ని అభివృద్ధి చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్ ఫోరం. ఓకే, సో ఆల్ వెదర్ కండిషన్స్ని తట్టుకోగల అగ్రి ఫుడ్ సిస్టమ్స్ని అభివృద్ధి చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్ ఫోరం అనమాట. ఈ ఫోరంని ఎవరు లాంచ్ చేశారు అంటే నీతి ఆయోగ్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, అలాగే ఆహారం మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ 3 సంస్థలు కలిసి ఈ ఫోరంని స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం. సో వైఎస్ఆర్ ఆసరా యొక్క 4వ విడతని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట. ఓకే, సో 2019లో 25,571 crores ఇది స్వయం సహాయక సంఘాలు అంటే ఎస్హెచ్జి ఉంటాయి కదా, ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉన్న మెంబర్స్ యొక్క లోన్ అమౌంట్ అనమాట ఇది. ఓకే, సో ఈ లోన్ అమౌంట్ మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి, రీఎంబర్స్ చేస్తానని చెప్పి అప్పుడు చెప్పారనమాట. ఓకే, సో అలా ఇప్పటి వరకు టోటల్గా 19,176 crores ఇంక్లూడింగ్ దిస్ 4th tranche కలుపుకొని 19,176 crore అనేది విడుదల చేయడం జరిగిందనమాట. ఓకే, మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మనం వైఎస్ఆర్ ఆసరా స్కీమ్, అలాగే వైఎస్ఆర్ చేయూత, అలాగే జగనన్న తోడు అనే స్కీమ్స్ యొక్క కంపారిజన్ కూడా చూసామన్నమాట. ఓకే, పిన్నాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఓకే, ఇది కర్నూలు వద్ద ఉందన్నమాట. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ప్రాజెక్ట్ అంటే ఇందులో 3 types ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో సోలార్ ఎనర్జీ అనమాట, అంటే సోలార్ ఎనర్జీ క్రియేషన్, అలాగే విండ్ టర్బైన్స్, అలాగే హైడ్రో పవర్ అనమాట. హైడ్రో పవర్తో కూడా పవర్ జనరేట్ అవుతుందన్నమాట. ఓకే, ఇది ఇండియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనమాట. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిగావాట్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా చెప్తారనమాట. అంటే ఇది డిమాండ్ పైన ఇది ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలదన్నమాట. ఓకే, పవర్ ఆన్ డిమాండ్.
ఇట్ కెన్ సప్లై పవర్ ఆన్ డిమాండ్ ఆన్ గిగావాట్ స్కేల్. ఓకే, గిగావాట్ స్కేల్ సామర్థ్యంతో ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు పవర్ని సప్లై చేయగలదన్నమాట. ఓకే, అలా చూసుకుంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నది వచ్చి గ్రీన్కో గ్రూప్ అనమాట. గ్రీన్కో గ్రూప్. అలాగే ఫారిన్ కంట్రీ నుంచి అసిస్టెన్స్ వస్తుంది అంటే ఆస్ట్రియా కంట్రీ నుంచి అనమాట. ఓకే, ఆస్ట్రియా కంట్రీ నుంచి దీనికి అసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 5,468 crores. 5,468 crores అనమాట. ఓకే, ఫిషరీస్ మేనేజ్మెంట్ పై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కమిటీ. ఓకే, అంటే FAO's కమిటీ ఆన్ ఫిషరీస్. ఓకే, సో FAO's కమిటీ ఆన్ ఫిషరీస్ యొక్క వైస్ చైర్గా ఇండియా అనేది ఫస్ట్ టైం సెలెక్ట్ అయిందనమాట. ఓకే, FAO's COFI అంటే కమిటీ ఆన్ ఫిషరీస్. కమిటీ ఆన్ ఫిషరీస్కి. ఓకే, సో ఈ కమిటీ ఆన్ ఫిషరీస్ అనేది దేనికి సంబంధించింది? FAOకి సంబంధించింది అనమాట. ఓకే, సో దీనికి కాను ఇండియా ఫస్ట్ టైం వైస్ చైర్గా అపాయింట్ చేయబడింది అనమాట. ఓకే, అండ్ ఈ FAO సంస్థ ఏదైతే ఉందో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీని మనకు ఫెమిలియర్ అనమాట, బాగా మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. ఓకే, సో దీని యొక్క మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 195. ఓకే, 195 ఉన్నాయి. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్లో ఉందన్నమాట, ఇటలీలోని రోమ్లో. ఓకే, అండ్ ఇక్కడ లిస్ట్ చేసినవి ఏంటంటే ఇది ప్రొడ్యూస్ చేసే రిపోర్ట్స్ అనమాట. ఓకే, FAO పబ్లిష్ చేసే రిపోర్ట్స్ అనమాట. ఏవేవి? స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్, ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్స్, అలాగే ద స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అలాగే ద స్టేట్ ఆఫ్ అగ్రికల్చరల్ కమోడిటీ మార్కెట్స్. అగ్రికల్చరల్ కమోడిటీ మార్కెట్స్ అంటే వ్యవసాయ వస్తువుల మార్కెట్ల స్థితి. ఓకే, అండ్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇలా పబ్లిష్ చేస్తుందన్నమాట ఈ రిపోర్ట్స్ అన్నింటినీ. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే, నల్లమల్ల అడవిలో 15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించిందనమాట. ఓకే, సో ఇది ఎక్కడ అంటే ప్రకాశం జిల్లాలో. ఓకే, ప్రకాశం జిల్లాలో పొన్నాలబయలు గ్రామం వద్ద ఇది బయలుపడిందనమాట. ఓకే, దీని మీద తెలుగు లాంగ్వేజ్లో కొన్ని రాసున్నాయన్నమాట. అవి ఏంటి అంటే శ్రీపర్వతం. ఓకే, శ్రీపర్వతానికి చెందిన మల్లికార్జున దేవుడికి, శ్రీపర్వతంకి చెందిన మల్లికార్జున దేవుడికి 2వ దేవరాయలు, ఓకే, విజయనగర రాజైన 2వ దేవరాయలు కొంత భూమిని ఇచ్చినట్లుగా రికార్డ్ అనమాట ఇది. ఓకే, సో ఇది ఏ కాలం నాటిది అంటే 15th century అని చెప్పుకున్నాం కదా. ఎగ్జాక్ట్ డేట్ కూడా మెన్షన్ చేశారనమాట. ఏంటంటే 18th October 1436 అని మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అడుగుతుంటారనమాట కరెంట్ అఫైర్స్లో. ఓకే, సో మీరు ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా అందులో ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 131 పంజాబ్ వర్సెస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఇది సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ అనమాట. అంటే స్టేట్ ఆఫ్ పంజాబ్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఒక కేస్ అనమాట ఇది. ఆర్టికల్ 131 అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఓకే, ఆర్టికల్ 131 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ఓకే, ఆఫ్ సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టు యొక్క న్యాయ పరిధి గురించి చెప్తుందన్నమాట. ఓకే, రియల్. సో ఇక్కడ ఈ కేసు ఏంటంటే సెంటర్ అనేది ఒక నోటిఫికేషన్ని ఇష్యూ చేసిందనమాట. ఓకే, అకార్డింగ్ టు BSF యాక్ట్. ఎప్పుడు? October 2021. ఓకే, సో ఏమని నోటిఫికేషన్ ఇష్యూ చేసిందంటే పంజాబ్లో, ఓకే,
పంజాబ్లో బీఎస్ఎఫ్ యొక్క ఆపరేషనల్ జ్యూరిస్డిక్షన్ అనేది 15 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు పెంచుతున్నామని చెప్పి నోటిఫికేషన్ జారీ చేసిందనమాట. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మ్యాప్లో ఇది పంజాబ్ అనుకోండి, ఇది బార్డర్ కదా, పాకిస్తాన్ బార్డర్ కదా. సో ఈ బార్డర్ని సెక్యూర్ చేస్తూ ఉంటుందన్నమాట బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది. సో దీని యొక్క పరిధి, ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క పరిధి ఎంత ఉండింది అంటే ఓన్లీ అంటే ఇటువైపుకి లోపల వైపుకి 15 కిలోమీటర్స్ ఉండిందనమాట. సో దాన్ని 50 కిలోమీటర్స్కి ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, ఇక్కడ మ్యాప్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది, కానీ 50 కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ అనమాట. ఓకే, సో 50 కిలోమీటర్స్కి ఎక్స్టెండ్ చేశారనమాట ఆపరేషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఆ బార్డర్ నుంచి, ఆ బార్డర్ ఫెన్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఆపరేషనల్ జ్యూరిస్డిక్షన్ అంతా కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కిందకి వస్తుందన్నమాట. ఓకే, సో ఈ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారో ఈ నోటిఫికేషన్కి అగైనిస్ట్గా పంజాబ్ ఏం చేసిందంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 131 ఒక స్యూట్ వేసిందనమాట. ఎక్కడ అంటే సుప్రీంకోర్టులో ఒక సూట్ వేసిందనమాట. ఓకే, సో దీని యొక్క జడ్జ్మెంట్ ఇంకా రావాల్సింది, కానీ మనకు అది ఇంపార్టెంట్ కాదనమాట. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 131 గురించి చదువుకోవడం అనమాట. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అంటే మనకేం తెలుసు అంటే సెంటర్ టు వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఆర్ వన్ ఆర్ మోర్ స్టేట్ టు వన్ ఆర్ మోర్ స్టేట్స్ అండ్ సెంటర్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్ వర్సెస్ వన్ ఆర్ మోర్ స్టేట్స్. సో వీటి మధ్యలో జరిగే డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో సో అన్నీ కూడా ఆర్టికల్ 131 క్రిందికి వస్తాయన్నమాట. ఓకే, సో ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే సెంటర్ వర్సెస్ స్టేట్. ఓకే, సో కేంద్రంకి అలాగే రాష్ట్రంకి. ఇక్కడ రాష్ట్రం అంటే ఒక రాష్ట్రమైనా ఉండొచ్చు, ఎక్కువ రాష్ట్రాలైనా ఉండొచ్చు అనమాట. ఇది ఒక కేసు. ఓకే, అలాగే సెంటర్ అండ్ స్టేట్ వర్సెస్ స్టేట్ అంటే సెంటర్ మరియు స్టేట్ అంటే కొన్ని స్టేట్లు సెంటర్కి మద్దతుగా ఉంటాయి కదా, అలా అనమాట. అలా సెంటర్ స్టేట్ లేదా స్టేట్స్ వర్సెస్ ఇక్కడ కూడా అంతే, స్టేట్ లేదా స్టేట్స్ అనమాట. వీటి మధ్య జరిగే వివాదాలు అనమాట. ఓకే, అలాగే స్టేట్ వర్సెస్ స్టేట్ అంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్యలో ఏదైనా వివాదం ఉంటే కూడా ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అనమాట. అలాగే స్టేట్ ఆర్ స్టేట్ అంటే ఇక్కడ స్టేట్స్ అలాగే ఇక్కడ కూడా స్టేట్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, కొన్ని రాష్ట్రాలు అలాగే వాటికి అగైనిస్ట్గా ఇంకొన్ని రాష్ట్రాలు, వాటి మధ్యలో వివాదాలు ఏర్పడితే సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అనమాట అకార్డింగ్ టు ఆర్టికల్ 131. సో ఇక్కడ వరకు మీరు చదువుకొని ఉంటారనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు గుర్తు చేయాలన్నమాట. అదేంటంటే ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ 131 ప్రకారం కేసు తీసుకోవాలి అంటే 2 రూల్స్ ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టు చెప్పినది ఏమంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సూట్ ఏదైతే వేస్తారో, ఈ సూట్ అంటే ఒక ఈ కేసు ఏదైతే వేస్తారో ఇది షుడ్ నాట్ బి ఇన్ పొలిటికల్ నేచర్, షుడ్ నాట్ బి పొలిటికల్ ఇన్ నేచర్ అంటే పొలిటికల్లో ఉండకూడదు అనమాట. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ సిటిజన్ ఈ ఆర్టికల్ 131 ప్రకారం కేసు వేసే అధికారం లేదనమాట. ఓకే, అంటే కేసు ఎవరు వేయాలి అంటే మస్ట్ బి గవర్నమెంట్, అంటే అది కేంద్ర ప్రభుత్వం అన్న కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అన్న కావచ్చు అనమాట. అంతేగాని ప్రైవేట్ సిటిజన్ ఎవరైనా సరే ఒక సుప్రీంకోర్టు మీద, సెంటర్ మీద కానీ ఏదైనా రాష్ట్రం మీద కానీ లేదా ఒక రాష్ట్రంకి మరియు ఇంకొక రాష్ట్రం మధ్యలో కానీ ఆర్టికల్ 131 ప్రకారం కేసు వేసే అధికారం లేదనమాట. ఓకే, ఈ కేసు ఎవరు వేయాలంటే మస్ట్ బి గవర్నమెంట్ అనమాట, అంటే ఆ ప్రభుత్వమే వేయాలన్నమాట కేసు వేస్తే. ఓకే, కర్పూరి ఠాకూర్కు భారతరత్న గౌరవం. ఓకే, కర్పూరి ఠాకూర్ అనే ఇతను బీహార్ యొక్క మాజీ ముఖ్యమంత్రి అనమాట. ఓకే, ఇతను 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారనమాట. ఓకే, ఎప్పుడంటే 1970, 71 అలాగే 1977, 79. ఓకే, సో ఇతన్నే జననాయక్ లేదా పీపుల్స్ లీడర్ అని కూడా పిలుస్తారనమాట అక్కడే ప్రజలు. ఓకే, సో ఇతనికి భారతరత్న అవార్డు అనేది
అనౌన్స్ చేసిందన్నమాట ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఓకే, ఇక్కడ ఈ అవార్డుని ప్రకటించే నాటికి అంటే ఎస్టర్డే ఇతని 100వ పుట్టినరోజు అనమాట. ఓకే, 100th బర్త్ యానివర్సరీ. ఓకే, సో 100th బర్త్ యానివర్సరీ నాడు ఇతనికి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట పోస్టుమస్లీ. ఇతను బీహార్లో 26% రిజర్వేషన్ అనేది కూడా అమలు చేశారనమాట. ఏబీసీలకు కూడా రిజర్వేషన్ అనేది అమలు చేశారనమాట. ఉమెన్ రిజర్వేషన్ అలాగే ఏబీసీ ఇవన్నీ కలుపుకొని 26% రిజర్వేషన్ని అమలు చేసిన ఫస్ట్ వ్యక్తి అనమాట ఇతను. ఓకే, ఐసీసీ అవార్డ్స్ 2023. ఓకే, సో ఐసీసీ అవార్డ్స్ 2023లో ముఖ్యంగా మనకి సూర్యకుమార్ యాదవ్ పేరు వినిపించే ఉంటుందన్నమాట. ఓకే, మెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఇతను గెలుచుకున్నారు. ఓకే, మెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సూర్యకుమార్ యాదవ్. అలాగే రచిన్ రవీంద్ర ఎమర్జింగ్ ప్లేయింగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా గెలుచుకున్నారన్నమాట. రచిన్ రవీంద్ర. ఓకే, ఇతను న్యూజిలాండ్ ప్లేయర్ అనమాట, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. అలాగే హేలీ మాథ్యూస్, ఈమె మహిళా T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారనమాట. ఓకే, హేలీ మాథ్యూస్. ఓకే, సో ఈమె ఉమెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారనమాట. అండ్ టీమ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఓడిఐ టీము, అలాగే టెస్ట్ టీము, అలాగే T20 టీం అనమాట. ఓకే, ఓడిఐ టీంలో చూస్తే మన ఇండియన్స్ చాలామంది ఉన్నారనమాట. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి. ఓకే, టెస్ట్ టీంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారనమాట. ఓకే, T20లో కూడా అగైన్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారనమాట. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అగైన్ రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్. ఓకే, అండ్ యశస్వి జైస్వాల్. సో వీరందరూ కూడా ఆయా టీముల్లో స్థానం పొందారనమాట. ఐసీసీ టీమ్స్ అనమాట ఇవన్నీ. ఓకే, న్యూట్రాన్ నక్షత్రాలు మరియు పల్సర్స్. ఓకే, న్యూట్రాన్స్ స్టార్స్. ఓకే, న్యూట్రాన్ స్టార్స్ అండ్ పల్సర్స్. ఏంటి న్యూట్రాన్ స్టార్స్ అండ్ పల్సర్స్ అంటే ఇది హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ అనమాట. సో ఇది మనకి ఆస్ట్రోఫిజిక్స్లో స్మాల్ టాపిక్ అనమాట. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి టాపిక్స్ జనరల్ టాపిక్స్ కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఓకే, సో న్యూట్రాన్ స్టార్స్ అంటే ఏంటి, పల్సర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో మనకు తెలుసు కదా, బిగ్ స్టార్స్ అంటే హెవీ స్టార్స్ ఎప్పుడైతే వాటి సైకిల్ కంప్లీట్ అయిపోతుందో, వాటి లైఫ్ అయిపోతుందో, వాటి యొక్క కోర్ అనేది, ఓకే, స్టార్ యొక్క కోర్ అనేది ఏమవుతుందంటే బ్లాస్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో అలా బ్లాస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఆ కోర్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉందనుకోండి, అంటే హై డెన్సిటీ ఉందనుకోండి, అప్పుడు ఆ స్టార్ అనేది బ్లాక్ హోల్గా ఏర్పడుతుంది అనమాట. బ్లాక్ హోల్ అంటే ఏంటంటే దీని గుండా ఈవెన్ లైట్ కూడా వెళ్ళలేదన్నమాట. ఓకే, లైట్ కూడా దాని గుండా వెళ్ళలేనంత డెన్స్ ఆబ్జెక్ట్గా ఏర్పడుతుంది అనమాట ఆ కోర్ అనేది. ఓకే, స్టార్ ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో, ఆ స్టార్ యొక్క కోర్ ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో, బ్లాస్ట్ అయినప్పుడు దాని యొక్క కోర్ అనేది హై డెన్సిటీ ఉంటే అది బ్లాక్ హోల్గా ఏర్పడుతుంది అనమాట. ఓకే, కంపారిటివ్లీ లో డెన్సిటీ ఉందనుకోండి, కంపారిటివ్లీ లో డెన్సిటీ అంటే తక్కువ డెన్సిటీ అని కాదు, ఇక్కడ కంపారిటివ్లీ బ్లాక్ హోల్ డెన్సిటీతో పోలిస్తే లో డెన్సిటీ ఉందనుకోండి, అప్పుడు అది న్యూట్రాన్ స్టార్ ఏర్పడుతుంది అనమాట. న్యూట్రాన్ స్టార్ ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇది న్యూట్రాన్ స్టార్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ కాంపాక్ట్ సూపర్ డెన్స్ ఆబ్జెక్ట్. ఓకే, న్యూట్రాన్ స్టార్ ఈజ్ ఏ కాంపాక్ట్ సూపర్ డెన్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది బ్లాక్ హోల్ యొక్క కోర్లో ఉన్న డెన్స్ కంటే తక్కువ డెన్సిటీ ఉంటుందన్నమాట న్యూట్రాన్ స్టార్. ఓకే, ఇప్పుడు పల్సర్స్ అంటే ఏందో చూద్దాం. ఓకే, పల్సర్స్ ఆర్ నథింగ్ బట్ న్యూట్రాన్ స్టార్స్ విచ్ కెన్ ఎమిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఓకే, ఈ న్యూట్రాన్ స్టార్స్ కన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఎమిట్ చేయగలిగితే
ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఎమిట్ చేయగలిగితే, అలాగే ర్యాపిడ్లీ స్పిన్ అవుతూ ఉంటాయి, ర్యాపిడ్ స్పిన్నింగ్ అనమాట, అంటే ఫాస్ట్గా స్పిన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో వీటిని ఏమంటారంటే పల్సర్స్ అంటారనమాట, పల్సర్స్. ఓకే, సో పల్సర్ అంటే ఆ పేరులోనే ఉందన్నమాట, పల్స్. ఓకే, సో ఎలా అంటే బ్లింక్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా, లైట్ హౌస్లో ఎలా బ్లింక్ అవుతూ ఉంది. ఓకే, ఈ లైట్ హౌస్లో ఇలా బ్లింక్ అవుతూ వస్తుందన్నమాట. సముద్రానికి లైట్ హౌస్ ఉన్నట్లే మన భూమికి కూడా లైట్ హౌస్ ఉందన్నమాట. ఓకే, సముద్రానికి, ఓషన్స్కి ఎలా అయితే లైట్ హౌస్ ఉంటుందో అలాగే ఎర్త్కి కూడా లైట్ హౌస్ ఉందన్నమాట. ఎర్త్ యొక్క లైట్ హౌస్ ఏంటి అంటే నథింగ్ బట్ పల్సర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ పల్సర్స్ని స్టడీ చేయడం ద్వారా ఏ విధంగా హెల్ప్ అవుతాయంటే, ఈ స్పేస్ క్రాఫ్ట్ ఉంటాయి కదా, సో ఏవైతే స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయో అవి ఈ పల్సర్స్ యొక్క నావిగేషన్ ద్వారానే మూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ స్పేస్ క్రాఫ్ట్ నావిగేషన్లో హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ పల్సర్స్ అనేటివి. అలాగే థియరీ ఆఫ్ గ్రావిటీని కూడా స్టడీ చేయొచ్చు అనమాట. ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంది కదా, సో అందులో కూడా ఈ పల్సర్స్ని యూస్ చేస్తారనమాట, పల్సర్స్ యొక్క ఐడెంటిఫికేషన్. ఓకే, అలాగే స్టెల్లార్ ఎవల్యూషన్ ఎలా ఏర్పడింది, ఎందుకంటే ఇది కూడా న్యూట్రాన్ స్టారే కదా, సో బ్లాక్ హోల్ ఒకటి బ్లాక్ హోల్ అయితే ఇంకొకటి న్యూట్రాన్ స్టార్ అవుతుంది. ఓకే, లో డెన్సిటీ ఉన్న స్టార్ కోర్ అయితే అది న్యూట్రాన్ స్టార్ అవుతుంది కదా, అంటే ఇక్కడ స్టెల్లార్ ఎవల్యూషన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ టాపిక్ గుర్తుండాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమాట. మనం ఈ న్యూట్రాన్ స్టార్ యొక్క డెన్సిటీ అనేది కంపేర్డ్ టు బ్లాక్ హోల్ డెన్సిటీతో పోల్చుకుంటే లో డెన్సిటీ అని చెప్పుకున్నాం కదా, స్టిల్ ఇట్స్ హ్యావింగ్ వెరీ హై డెన్సిటీ అనమాట. ఓకే, న్యూట్రాన్ స్టార్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ హై డెన్సిటీ అనమాట. ఆ హై డెన్సిటీ ఎలా చెప్పొచ్చు అంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ న్యూట్రాన్ స్టార్ మెటీరియల్. న్యూట్రాన్ స్టార్ అంటే పేరులోనే ఉందన్నమాట, ఇందులో ఏముంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ న్యూట్రాన్ స్టార్స్ ఎంత డెన్సిటీ ఉంటుందంటే బిలియన్స్ ఆఫ్ టన్స్ ఉంటుందన్నమాట. బిలియన్స్ ఆఫ్ టన్స్ అంటే ఒక టీ స్పూన్లో న్యూట్రాన్ స్టార్ యొక్క మెటీరియల్ని మనం ఒక టీ స్పూన్ అంత తీసుకున్నామంటే దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే బిలియన్స్ ఆఫ్ టన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకా ఈజీగా చెప్పాలంటే లెట్ us అజ్యూమ్ ఏ బాత్ టబ్. సో ఒక బాత్ టబ్ని మనం అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఆ బాత్ టబ్లో కనుక మనం న్యూట్రాన్ స్టార్ మెటీరియల్ని నింపగలిగితే, ఓకే, బాత్ టబ్ ఆఫ్ న్యూట్రాన్ స్టార్ మెటీరియల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఎంటైర్ ఎర్త్. ఓకే, అంటే మన ఎర్త్ ఎంత బరువు అయితే ఉంటుందో అంత బరువు కంటే ఎక్కువ న్యూట్రాన్ స్టార్ మెటీరియల్ ఒక చిన్న బాత్ టబ్లో సరిపోతుందన్నమాట. అంటే దాని యొక్క డెన్సిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో ఊహించుకోండి. ఓకే, సో ఇది జనరలైజ్డ్ కాన్సెప్ట్ అనమాట, ఇలాగే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో న్యూట్రాన్ స్టార్ అండ్ పల్సర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమి పెద్దగా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదనమాట. ఓకే, సింపుల్గా ఒక టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఆల్ పల్సర్స్ ఆర్ న్యూట్రాన్ స్టార్స్, బట్ ఆల్ న్యూట్రాన్ స్టార్స్ నీడ్ నాట్ టు బి పల్సర్స్. ఓకే, పల్సర్స్ అన్నీ కూడా న్యూట్రాన్ స్టార్లే అనమాట. ఓకే, కానీ అన్ని న్యూట్రాన్ స్టార్లు కూడా పల్సర్స్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఈ చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ రిపోర్ట్ ఆన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, సో ఎస్బీఐ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఓకే, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ మీద, ఆదాయ అసమానతల మీద ఎస్బీఐ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఓకే, సో ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే గినీ కోఎఫిషియంట్ అనేది 2014 to 15 నుంచి 2022-23 నాటికి తగ్గింది, కొన్ని పాయింట్స్ తగ్గింది అని చెప్తున్నారనమాట. లైక్ ఇక్కడ 2014-15లో 0.472 ఉంటే అది 22-23 నాటికి 0.402గా ఉంది అని చెప్తున్నారనమాట. గినీ కోఎఫిషియంట్ అంటే గినీ గుణకం అనమాట, గినీ కోఎఫిషియంట్. ఈ గినీ కోఎఫిషియంట్ అనేది తగ్గింది అంటే ఆదాయ అసమానతలు తగ్గాయి అని చెప్తున్నారనమాట. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్లో చాలా కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ఈ రిపోర్ట్ అనేది ఇది ట్యాక్స్ పేయర్ డేటా అనమాట. ట్యాక్స్ పేయర్ డేటా అంటే ట్యాక్స్ పేయర్ డేటాను బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ ఇచ్చారనమాట. సో ట్యాక్స్ పేయర్స్ ఎంత ఉన్నారు మన టోటల్ ఇండియాలో అంటే ఓన్లీ 20% ఉన్నారన్నమాట, లెస్ దాన్ 20%. లెస్ దాన్ 20% మాత్రమే ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు. రిమైనింగ్ 80% వాళ్ళంతా కూడా కనీసం ట్యాక్స్ స్లాబ్లే కూడా రావట్లేదు అనమాట. అంటే
ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత ఉంది 2.5 lakh per annum. ఓకే, సో అంత కూడా ఎర్న్ చేయట్లేదు అనమాట. రిమైనింగ్ 80% ఆఫ్ ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో. సో దేని నుంచి చెప్పొచ్చు ఇది డేటా అంటే 2022-23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం. ఓకే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం ఏం చెప్పొచ్చు అంటే 80% ఆఫ్ ఇన్కమ్ ఎర్నర్స్ ఎర్న్ లెస్ దాన్ 2.5 lakh per annum. ఓకే, సో 80% మంది కనీసం ట్యాక్స్ స్లాబ్లకు కూడా రావట్లేదు అనమాట. అంటే ఈ డేటా అనేది తక్కువ మందికి మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఈ డేటా ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, నో డౌట్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఫాలెన్. అంటే ఇన్ఈక్వాలిటీ ఆదాయ అసమానత అనేది తగ్గింది. కానీ ఎక్కడ తగ్గింది అంటే టాప్ ఇన్కమ్ ఎర్నర్స్, అంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ అంటే ఎక్కువగా సంపాదిస్తుంటారు కదా, ఎక్కువగా సంపాదిస్తున్న వర్గంలో ఆ వర్గంలోనే ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గింది అని చెప్తున్నారనమాట. అదే మొత్తం జనాభాని పరిగణలోకి తీసుకుంటే, అంటే టోటల్ పాపులేషన్ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ నాన్ ట్యాక్స్ పేయర్స్ అందరినీ తీసుకుంటే కన్నా గినీ కోఎఫిషియంట్ అనేది పెరిగింది. అంటే ఆదాయ అసమానత అనేది ఇంకా పెరిగింది అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఆదాయ అసమానతలను కొలవడానికి కొన్ని మెజర్స్ ఉన్నాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ది మెజర్ వచ్చేసి గినీ కోఎఫిషియంట్, ఇంకొకటి 90/30 రేషియో. 90/30 రేషియో అనేది, అలాగే గినీ కోఎఫిషియంట్ అంటే ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వాటికంటే ముందు ఆదాయ ధ్రువణత అంటే ఏంటనేది చూద్దాం. ఓకే, ఆదాయ ధ్రువణత అంటే పోలరైజేషన్ ఆఫ్ ఇన్కమ్. ఇది ఏం చెప్తుందంటే ఇన్కమ్ పోలరైజేషన్ రెఫర్స్ టు ద గ్రోయింగ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ఇన్ ఏ సొసైటీ. ఓకే, సో రిచ్ అంటే ధనవంతులకి మరియు పేదలకి మధ్య పెరుగుతున్న అంతరాన్ని ఇది సూచిస్తుందన్నమాట. ఓకే, అండ్ ఈ ఆదాయ ధ్రువణత లేదా పోలరైజేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది దేని ద్వారా మెజర్ చేయొచ్చు అంటే 90/10 రేషియో ద్వారా. ఓకే, 90/10 రేషియో ఏంటి? 90/10 రేషియో అంటే దీన్నే దశాంశ రేషియో అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఓకే, ఇట్ స్పెషల్లీ కంపేర్స్ ద ఇన్కమ్ ఆఫ్ ద టాప్ 10% ఆఫ్ ద ఎర్నర్స్ బై ఇన్కమ్ ఆఫ్ ద బాటమ్ 10%. ఓకే, టాప్ 10% ఆఫ్ ఎర్నర్స్ దీన్ని 90గా తీసుకుంటారనమాట. అలాగే బాటమ్ 10% ఆఫ్ ఎర్నర్స్ దీన్ని 10గా తీసుకుంటారనమాట. ఓకే, ఈ 90/10 రేషియో ఏదైతే ఉందో, ఓకే, సో ఈ రేషియో అనేది హై వాల్యూ వచ్చిందంటే ఇన్ఈక్వాలిటీ కూడా హైగా ఉంది అని. ఓకే, ఇన్ఈక్వాలిటీ ఆల్సో హై. ఓకే, అదే ఈ 90/10 రేషియో అనేది లో వాల్యూ వచ్చిందంటే ఇన్ఈక్వాలిటీ అనేది లోగా ఉంది అని చెప్తారనమాట. ఓకే, సో గినీ కోఎఫిషియంట్ అంటే కూడా సేమ్ అనమాట. గినీ కోఎఫిషియంట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ కూడా అలాగే ఉంటుంది. గినీ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ మెజర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ విత్ ఎ పాపులేషన్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 1. ఓకే, 0 to 1 అంటే ఇక్కడ 0 ఏం రిప్రజెంట్ చేస్తుంది, 1 ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది చూడాలన్నమాట. ఓకే, సో ఇది కూడా ఏంటంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీనే మెజర్ చేస్తుంది అనమాట. రేంజింగ్ ఫ్రమ్ 0 to 1 అంటే ఈ వాల్యూస్ ఎప్పుడు కూడా 0 నుండి 1 ఈ మధ్యలోనే ఉంటాయన్నమాట. ఓకే, 0 అంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటే ఆదాయ అసమానతలు లేవన్నమాట, అస్సలు లేవన్నమాట. ఓకే, అలాగే 1 అంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ, అంటే ఇన్ఈక్వాలిటీ హైయెస్ట్ లెవెల్లో ఉంది అని, ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి, హైయెస్ట్ పీక్లో ఉన్నాయని దాని అర్థం అనమాట. ఓకే, 0 to 1 ఇక్కడ కూడా అంతే. గినీ కోఎఫిషియంట్ అనేది హై అనుకోండి, ఇన్ఈక్వాలిటీ హై ఉన్నట్టు అనమాట. గినీ కోఎఫిషియంట్ అనేది లో అయితే ఇన్ఈక్వాలిటీ కూడా లోగా ఉంటుందన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎకానమీ చదువుతున్నా మీరు బ్యాంక్ ఎగ్జామ్ కానీ లేదా ఆర్ఆర్బీ కానీ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ ఏవి చదువుతున్నా కూడా ఈ ఎకానమీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇలాగే అడుగుతారనమాట. సో అప్లికబుల్ మెథడ్లో అయితే ఇలా అడుగుతారనమాట. ఓకే, సో గినీ కోఎఫిషియంట్ హై అయితే ఏంటి, ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది. ఓకే, అలాగే 90/10 రేషియో
వాల్యూ లో వస్తే ఇన్ఈక్వాలిటీ ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. ఓకే, సో ఇదేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. మళ్ళీ మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం.